డిక్లరేషన్ ఇచ్చాకే వైసీపీ అధినేత జగన్ తిరుమల రావాలని డిమాండ్ చేశారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వస్తే స్థానికులు స్వామీజీలు అడ్డుకుంటారని ఆయన హెచ్చరించారు. తిరుపతిలోని శాంతి భద్రతల విఘాతానికి వైసీపీ కుట్ర చేస్తుందని, ఈ కుట్రలో భాగంగానే జగన్ తిరుమల వస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల పాలనలోని తిరుమల అపవిత్రమైందని జనసేన నేత అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు జగన్ ఒంటరిగానే తిరుమల వస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం ఏ విధంగా అపచారం చేసి అందరికీ తెలుసు. ఈ లడ్డు కూడా అనేక అన్నప్రసాదాలను కూడా ఏదైతే జంతు మాంసాలతో నెయ్యి తయారు చేసి చేశారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిపోయిందో, ఇప్పుడు ప్రాయశ్చిత్తమో లేకపోతే పశ్చాత్తాపమో లేకపోతే చేసుకున్న తప్పును సరిదిద్దుకోవడానికో పులివెందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తానని చెప్పి కొత్త డ్రామా తెరలేపారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక హిందూ మతంలో పుట్టాం కాబట్టి, ఒక తిరుపతి స్థానికుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఒకటే అడుగుతున్నా సూటిగా జగన్మోహన్ రెడ్డి, అయ్యా నువ్వు రేపు వస్తున్నావు తిరుపతికి, వచ్చే రోజు పుట్టినప్పుడు ముందు రోజే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పు. మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపాను పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు. గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత కాపాడు.